అందరికీ నమస్కారం. ఈరోజు మన పాఠం రుద్రమదేవి. ఆమె అబలలు సబలలు అని నిరూపించింది. వనితలు వీరవనితలుగా నిలబడతారని రుజువు చేసింది. కార్యాలోచనలో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుంది. రణరంగంలో కత్తిపట్టి యుద్ధం చేసి విజయదుందుబి మ్రోగించింది. వీరనారిగా ధైర్య సాహసాలు ప్రదర్శించి రాణి రుద్రమగా నిలిచిన చారిత్రక ధృవతార గురించి చదువుకుందాం. మార్గదర్శకంగా తీసుకుందాం. తెలంగాణను పాలించిన రాజవంశాలలో కాకతీయులు చిరస్మరణీయులు. కాకతీ వంశ మూల పురుషుడు వెన్నరాజు. కాకతీయులలో ప్రసిద్ధి చెందిన మొదటి రాజు ఇతడు. ఆ వంశం వాడైన మహాదేవరాజు కుమారుడు గణపతి దేవుడు క్రీస్తు శకం 1198 నుండి 1262 వరకు సుదీర్ఘకాలం పాలించాడు. ఇతనికి పుత్ర సంతానం లేనందున కూతురైన రుద్రమదేవి క్రీస్తు శకము 1262 నుండి 1289 వరకు పాలించింది. అట్లా దక్షిణ భారతదేశంలో మొదటి మహిళా చక్రవర్తిగా రుద్రమదేవి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. రుద్రమకు పుత్ర సంతానం లేనందున ఆమె కూతురు ముమ్మడమ్మ కొడుకు ప్రతాపరుద్రుడు క్రీస్తు శకం 1289 నుండి 1323 వరకు పాలించాడు. ఇతని కాలంలోనే ఓరుగల్లు పతనమైంది. గణపతిదేవ చక్రవర్తి సోమాంబ దంపతులకు రుద్రమదేవి క్రీస్తు శకము 1220 సంవత్సరంలో జన్మించింది. గణపతి దేవుడు పుత్ర సంతానం కొరకు నారమ్మ పేరమ్మలను కూడా పెళ్లి చేసుకున్నాడు. కానీ మగ సంతానం కలగనందున రుద్రమనే పురుష సంతానంగా పెంచుకున్నాడు. ఆ క్రమంలోనే యుద్ధ విద్యలను నేర్పించాడు. యుద్ధ విద్యలను నేర్చుకున్నప్పుడు శిక్షణ స్థలాన్ని యుద్ధరంగంగా భావించుకొని వ్యూహాలు ప్రతివ్యూహాలు అమలు చేసేది రుద్రమ. యుద్ధ విద్యలతో పాటు రాజనీతి, న్యాయ, రాజపాలన, అర్థశాస్త్రాల్లో సుశిక్షితురాలైంది. శివదేవయ్య శిక్షణలో ఆరితేరి ధీరవనిత అయింది. మేనమామ జాయపసేనాని నాట్యశాస్త్రాన్ని, కొంకణబట్టు, సంగీత సాహిత్యాలతో పాటు వివిధ కళలలో శిక్షణనిచ్చాడు. ఫలితంగా రుద్రమదేవి సర్వశక్తిమంతురాలుగా ఎదిగింది. గణపతి దేవుని కొలువుకూటంలో పురుష వేషంలో కూర్చొని రాజ్యపాలనలో మెలకువల్ని గ్రహించింది. పరాయి రాజుల వ్యవహారాలపై ఎట్లా దృష్టి పెట్టాలనో చూసి నేర్చుకున్నది. శక్తియుక్తులతో పురుషులతో సమానమైన ప్రతిభను సాధించింది. గణపతి దేవుడు ఈమెను వీరభద్రునికిచ్చి వివాహం చేయాలనుకున్నాడు. ఆలోచన వచ్చిన వెంటనే భద్రకాళి, ఏకవీర, కాకతమ్మ దేవతల సాక్షిగా అంగరంగ వైభవంగా స్వయంభు దేవాలయ సువిశాల ప్రాంగణంలో రుద్రమదేవి వీరభద్రుల వివాహం జరిగింది. రుద్రమదేవి వీరభద్రులకు ముమ్మడాంబ, వీరరుద్రమ, రుయ్యమ్మ అనే పుత్రికలు పుట్టారు. మగ సంతానం లేనందున గణపతి దేవుడు కొంచెం కలత చెందాడు. ఇటు గణపతి దేవుణ్ణి వృద్ధాప్యం వెంటాడుతుంటే అటు దుర్వ్యసనాలకు లోనై అనారోగ్యానికి గురైన రుద్రమదేవి భర్త చాళుక్య వీరభద్ర భూపతి మరణించాడు. ఈ సంఘటన రుద్రమకు ఆశనిపాతం వంటిది. కానీ ఆమె చెక్కు చెదరలేదు. మేనమామ జాయపసేనాని వెంటరాగా భర్త కర్మకాండ విధియుక్తంగా నిర్వహించింది. తండ్రికి తలకొరివి పెట్టడానికి కూతురుకు కూడా హక్కు ఉందని కాదన్న అందరినీ నిలదీసి ముమ్మడాంబతో చితికి నిప్పు పెట్టించిన ధైర్యశాలి రుద్రమ. ఆమె వాగ్దాటి ముందు ఛాందస రాజబంధు బృందం ఎవరూ నోరెత్తలేదు. ఇన్ని పరిణామాలు జరిగినా రుద్రమదేవి యువరాజుగా తన పనులు తాను నిర్వహిస్తూనే ఉన్నది. పురుష వేషంలో తిరుగుతూ ప్రజల మంచి చెడ్డలు చూస్తూ ఉన్నది. అట్లాంటి సందర్భంలో ఓరుగల్లు వీధిలో ఒక వింత గొడవ ఆమెకు కనిపించింది. సంగతి భటుల ద్వారా తెలుసుకొని స్వయంగా తానే అక్కడికి వెళ్ళింది. అది భార్యాభర్తల మధ్య గొడవ. వీధి నాటకాలతో కడుపు నింపుకునేవారు నాటకంలో స్త్రీ పాత్ర తన భార్య పోషించవలసిన అవసరం లేదంటాడు భర్త. తానే ఆవేశం కడతానని మరే మగవాడు ఆ వేషం కట్టడానికి వీల్లేదన్నది భార్య. అలా చేస్తే నేను ఇంకెవరినో తెచ్చుకొని కట్టుకుంటానంటాడు భర్త. నేను ఇంకెవడినో కట్టుకొని వీధి నాటకాలు ఆడతానన్నది భార్య. ఇట్లాంటి కొట్లాట మధ్యకు అనుకోకుండా వచ్చింది రుద్రమదేవి. యువరాజును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వాతావరణం నిశ్శబ్దంగా మారింది.
నీ వృత్తిలో నీ భార్యకే సమాన స్థానం ఇవ్వని నీవు నీ నాటకం ద్వారా లోకానికేం సందేశం ఇస్తావు అని సూటిగా అడిగింది రుద్రమ. పొరపాటైంది యువరాజా అని తప్పును ఒప్పుకున్నాడు. ఓ నట శిఖామణి, కుటుంబాన్ని కూడా వీధి నాటకంగా చేయకు అని వ్యంగ్యస్వరంతో హెచ్చరించి వెళ్ళింది. ఇట్లాంటి సంఘటనల్ని ఆమె అనేకం చూసి పరిష్కరించింది. ప్రజల్ని ఆమె కన్నబిడ్డల్లా చూసుకున్నది అని తెలపడానికి ఇలాంటివి సాక్ష్యాలుగా నిలుస్తాయి. గణపతి దేవుడు చాలా శక్తి సంపన్నుడు. అతడు రాజ్యపాలన చేసినన్ని రోజులు సామంతులు అణిగిమణిగి ఉన్నారు. రాజ్యానికి శత్రుభయం లేకుండా స్థిరమైన పాలన చేశాడు. అతడంటే ప్రజలకు అభిమానం, భయం, భక్తి ఉండేవి. మంత్రుల సలహాలు, సామంతుల అభిప్రాయాలకు విలువనిచ్చి రాజ్యపాలన చేసిన గణపతి దేవుడు వృద్ధాప్యం వల్ల రుద్రమదేవికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. ఒక స్త్రీని రాజుగా చేస్తే రాబోయే పరిణామాలు ఎట్లా ఉంటాయి అనే ఆలోచనలో పడి మంత్రుల సలహాలు, అభిప్రాయాలు తీసుకున్నాడు. రుద్రుని పట్టాభిషేకం తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ప్రశ్నించాడు గణపతి దేవుడు. ప్రజలేనాడు కాకతీయుల్ని వ్యతిరేకించలేదు, జవాబిచ్చాడు శివదేవయ్య. మంత్రుల అభిప్రాయం సానుకూలంగానే ఉన్నది. సేనాపతులు, దళపతులు, ఇతర ఉద్యోగుల ఆలోచన రుద్రమదేవి రాణి కావాలనే ఉన్నది. సామంతరాజుల ప్రవర్తన ఎట్లా ఉన్నది? ఓరుగల్లు పరిసరాల్లోని సామంతులు సానుకూలంగానే ఉన్నారు. కానీ సుదూర ప్రాంతాల్లోని ఒకరిద్దరు ఎదురు తిరుగుతారు కావచ్చు. ఇరుగు పొరుగు రాజులు, వారిలో కూడా వ్యతిరేకించేవారు కొందరున్నారు. కారణం ఏమై ఉంటుంది? స్త్రీ అంటే చులకన భావం, పురుషాహంకారం. అంతా తెలుసుకున్న గణపతి దేవుడు, రుద్రమ, నీ పట్టాభిషేకానికి ముహూర్తం సమీపిస్తున్నది. ఈ నేలను కాపాడుతానని కాకతమ్మ ముందు ప్రతిజ్ఞ చెయ్యి అన్నాడు. కాకతమ్మ ముందు ప్రతిజ్ఞ చేసి, మీ నమ్మకాన్ని నిలబెడతా, ప్రజల్ని కన్నబిడ్డల్లా కాపాడుతా, రాజ్యాన్ని రక్షిస్తా, నా తర్వాత సమర్థుడైన వ్యక్తికే ఈ రాజ్యాధికారం అప్పగిస్తా అని తండ్రితో అన్నది. రుద్రమదేవి పట్టాభిషేకం జరిగింది. రాణి రుద్రమ అధికారంలోకి రాగానే కొందరు సామంతులు ఎదురు తిరిగారు. గోదావరి నది తీరాన ఉన్న మండలాధిపతులు స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తే రాణి పట్ల స్వామి భక్తి ఉన్న ఇతర మండలాధిపతులు తిరుగుబాట్లను అణచి రాజ్య సుస్థిరతను కాపాడి రాజ్యం చీలిపోకుండా జాగ్రత్త పడ్డారు. రుద్రమ దేవతా దర్శనానికి మొగిలిచెర్లకు పోయినప్పుడు హరిహర దేవుడు, మురారి దేవుడు ఓరుగల్లు కోటలో ప్రవేశించి కోట ద్వారాలు మోయించి ఆమెను కోట లోపలికి రాకుండా చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. ఆమెను అభిమానించే సేనానులు ప్రజల సహాయంతో కోటను స్వాధీనం చేసుకున్నది. దేవగిరి రాజ్యం యాదవుల రాజ్యం. అది కాకతీయ సామ్రాజ్యానికి ఆనుకొని పశ్చిమ దిశలో ఉన్నది. దేవగిరి రాజు ఓరుగల్లు మీదికి దండయాత్రకు వచ్చాడు. ఆ సమయంలో ఆమె దేవతా దర్శనానికి వెళ్ళింది. ఆమెకు దండయాత్ర వార్త తెలిసింది. దేవగిరి రాజు ఓరుగల్లు చేరకముందే కోటలో ప్రవేశించి కోట తలుపులు మూయించింది. దేవగిరి సేనలు ఓరుగల్లు కోటను 15 రోజులు ముట్టడి చేశాయి. అంతకుముందే జాగ్రత్త పడ్డ రాణి కోటలో ఆహార పదార్థాలు, ఆయుధాలు, మంచినీటి వసతి సైన్యానికి కల్పించింది. దేవగిరి సైన్యం ఏనుగులు కోట తలుపులను బద్దలు కొట్టలేకపోయినవి. బురుజులపై నుండి, కోట గోడలపై నుండి వచ్చే బాణాలకు, ఇనుపగుండ్లకు, రాళ్లకు పదాతి సేన బాగా దెబ్బతిన్నది. మహాదేవరాజు చేసేది లేక ముట్టడి ఆపి దేవగిరి మార్గం పట్టాడు. కాకతీయ రాజ్యానికి తూర్పున ఉన్న కళింగులు కూడా రుద్రమను ఓడించలేకపోయారు. దక్షిణాన ఉన్నది పాండ్యరాజ్యం. పాండ్యరాజు నెల్లూరుపై పోరాటానికి దిగి కాకతీయుల సామంతుడైన మనవసిద్ధిని ఓడించాడు. కాకతీయుల సైన్యం పాండ్యరాజు చేతిలో ఓడిపోయింది. కానీ రుద్రమ మరలా సైన్యాన్ని తయారు చేసి మనవసిద్ధి కుమారుడు కాకతీయ సేనల సహాయంతో మరలా నెల్లూరును ఆక్రమించాడు. ఇట్లా నెల్లూరు ప్రాంతం తరచూ చేతులు మారింది. రాణి రుద్రమదేవి సైన్యంలో క్షత్రియులు, రెడ్లు, కాపులు, కమ్మవారు, పద్మనాయక, వెలమలు, కాయస్థులు మరియు వీరు అని కాకుండా అన్ని కులాల వారు ఉండేవారు. అందరికీ వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టి తగు విధంగా గౌరవం, హోదా లభించినవి. దేవగిరి రాజు యుద్ధ నష్టపరిహారం కింద 1 కోటి పన్ను చెల్లించాడు. అందులో సుమారు 3వ వంతు పైకం ఆమె సైనికులకు పంచిపెట్టింది.
తనకు విధేయుడిగా ఉన్న సామంతులను రాణి రుద్రమ గౌరవించింది. కుట్ర చేసిన వారిని శిక్షించింది. ఆమె పరిపాలనా విధానం వల్ల ఉద్యోగులందరూ ఆమె పట్ల భక్తి శ్రద్ధలు చూపించారు. ఆమె సర్వమత సహనాన్ని ప్రదర్శించింది. సవ్యమైన పాలన కోసం సమర్థులైన మంత్రులను ఉద్యోగులను నియమించింది. శివదేవయ్య మంత్రిని ప్రధానమంత్రిగా నియమించుకొని రాజ్యాన్ని సమర్థంగా పరిపాలించింది. పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని నాడులుగా స్థలాలుగా విభజించింది. నాడులకు ఆమాత్యులను ప్రగడలు అనే హోదా గల అధికారులను నియమించింది. ఇంకా స్థలాలుగా విభజించిన ప్రాంతాలకు స్థలాధికారులు, స్థల కరణాలు, సుంకరులు అనే అధికారులను నియమించింది. స్థలం అనే భూభాగంలో 60 వరకు గ్రామాలుండేవి. పాలనలో గ్రామం చివరి భాగం. గ్రామ నిర్వహణకు అయ్యవార్లు, కరణం, పెద్దకాపు, తలారి, పురోహితుడు మొదలగు 12 మంది గ్రామ సేవకులు ఉండేవారు. రుద్రమదేవి ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేది. దాన ధర్మాలు చేసేది. శిల్పకళ, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, సాహిత్యం వంటి కళలను పోషించినట్లు చరిత్ర మనకు చెబుతున్నది. వర్తకం, వ్యవసాయం ఆమె పాలనలో అభివృద్ధి చెందాయి. ఓరుగల్లు కోట, రామప్ప గుడి, 1000 స్తంభాల గుడి రాణి కాలంలో వైభవంతో వెలుగొందాయి. పాకాల, లక్నవరం, రామప్ప తటాకాల పూడిక తీయించి ప్రజా అవసరాలకు తగ్గకుండా నీరు నిల్వ చేసి ఉంచారు. చారులను నియమించి ఏమరుపాటు లేక ప్రజలను పాలించిన ఘనత రాణి రుద్రమదేవికే చెల్లింది. ఎవరైనా వచ్చి తనకు అన్యాయం జరిగిందని మొరపెట్టుకుంటే ఆమె వెంటనే విచారించి వారికి న్యాయం చేసింది. సత్రాలు నెలకొల్పింది. గ్రామాలు దానం చేసి ఆ గ్రామాల ఆదాయంతో పాఠశాలలు, విద్యార్థులకు ఉచిత వసతి గృహాలు, ఆరోగ్య శాఖలు, ప్రసూతిశాలలు నడిపేలా ఏర్పాటు చేసింది. దారి పొడవునా చెట్లు నాటించింది. దేవాలయాలు కట్టించింది. మహిళలు అబలలు కాదు సబలులు అనే విషయం రుద్రమదేవితోనే రుజువైంది. దానికి నిదర్శనంగా ఆమె తన సైన్యంలో ప్రత్యేక మహిళా సైనిక దళాన్ని ఏర్పాటు చేసింది. యుద్ధాలలో వారు ప్రత్యక్షంగా పాల్గొనేలా శిక్షణలు ఇప్పించింది. ఆమె చేసిన విజయ యాత్రలో ఆమెపై శత్రురాజులు దండెత్తిన సమయంలో వీరు పోషించిన పాత్ర అమోఘం. పటిష్ట గూఢాచార వ్యవస్థ ఏర్పాటు చేసింది. సైన్యం 2 రకాలుగా ఉండేది. ఒకటి మూల సైన్యం అంటే రుద్రమదేవి సైన్యం. రెండవది సామంతులు పోషించి రాజు కోరినప్పుడు పంపించే సైన్యం. సామంతులకు వారి వారి ప్రాంతాలపై పెత్తనం ఉండేది. రుద్రమదేవికి కప్పం కడుతూ ఆమెను సామ్రాజ్యాధిపతిగా అంగీకరిస్తూ ఆమె కోరినప్పుడు సైన్యాలను పంపిస్తూ వాటికి సేనా నాయకత్వం వహిస్తూ ఉండడమే వీరి ముఖ్య విధి. ఇట్లాంటి పటిష్టమైన వ్యవస్థను సమకూర్చుకొని ఆమె రాజ్యపాలన చేసింది. తెలంగాణ ప్రాంతంలో పెద్ద పెద్ద చెరువులున్నవి. నదులు దగ్గరలో లేకపోవడంతో పొలాలకు నీరు అందించడానికి మహారాజులు, వారి సామంతులు పెద్ద పెద్ద చెరువులు తవ్వించారు. పెద్ద ఉద్యోగులు, ధర్మబుద్ధి గల అనేక మంది ఈ పనికి పూనుకొనేవారు. చెరువులు తవ్వించడం 7 రకాల ధర్మ కార్యాల్లో ఒకటిగా హిందూ ధర్మం పేర్కొన్నది. మొదటి ప్రోలరాజు కేసరి సముద్రం అనే చెరువు తవ్వించాడు. రెండవ బేతరాజు శెట్టి సముద్రం అనే చెరువును ఏర్పరిచాడు. గణపతి దేవుడు నెల్లూరు, ఏలూరు మున్నగు స్థలాల్లో చెరువులు నిర్మించాడు. పాకాల చెరువు గణపతి దేవుని కాలంలో రేచర్ల రుద్రారెడ్డిచే నిర్మించబడింది. అది చాలా పెద్ద చెరువు. చెరువులపై కాకతీయ చక్రవర్తులకు ఉన్న శ్రద్ధ వారి సామంతులకు, మంత్రులకు ఆదర్శప్రాయమైంది. కనుక తెలంగాణ నిండా అనేక చెరువులు వెలిశాయి. ఈ చెరువుల నుండి పొలాలకు నీరు సరఫరా చేయడానికి పెద్ద కాలువలు తవ్వించారు. రుద్రమదేవి వీటన్నింటికి మరమ్మతులు చేయించి ప్రజలకు ఉపయోగపడేటట్లు చేయడంలో చాలా శ్రద్ధ వహించింది. గణపతి దేవునికి సైన్యాధిపతిగా పనిచేసి ఎన్నో విజయాలు సాధించి పెట్టినవాడు గంగయ్య సాహిని. అతని 3వ తరం వాడు అంబదేవుడు. మొదట్లో అతడు రుద్రమదేవికి విధేయుడుగా ఉన్నాడు. దక్షిణ విజయ యాత్రలో కీలక పాత్ర పోషించాడు. నా వల్లనే విజయాలు సాధించబడినవనే అహంతో ఒక మహిళకు సామంతుడిగా ఉంటానా అనే స్వాతంత్ర్యం ప్రకటించుకొని కాకతీయ సామ్రాజ్యపు దక్షిణ భాగాన్ని కొంతమేరకు ఆక్రమించుకున్నాడు. రుద్రమదేవి శత్రురాజైన యాదవరాజుతో స్నేహం కుదుర్చుకున్నాడు.
ఈ క్రమంలో రుద్రమదేవి అంబదేవుల మధ్య యుద్ధం జరిగింది. రుద్రమదేవి వైపు నిలిచి యుద్ధం చేసిన మల్లికార్జునుడు యుద్ధభూమిలో మరణించాడు. ఇది చూసిన రుద్రమ శత్రు సైన్యాధిపతిని ముక్కలు చేసింది. ఆమె యుద్ధ కౌశలం ముందు అంబదేవుడు నిలవలేకపోయాడు. కానీ ఈ యుద్ధంలో రుద్రమ కూడా శత్రు సైనికుల కత్తి దెబ్బలు తిన్నది. విజయం వరించిన క్షతగాత్రగా వెనుదిరిగింది. రుద్రమదేవి గణపతి దేవుని కాలంలో ఉన్న కాకతీయ రాజ్యాన్ని మరింత సుస్థిరపరిచింది. ఉత్తరాన సింహాచలం నుండి దక్షిణాన కంచి వరకు రాజ్యాన్ని పెంచింది. పశ్చిమాన బీదర్ వరకు, తూర్పున బంగాళాఖాతం వరకు కాకతీయ రాజ్యాన్ని విస్తరించింది. తన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించేది ముమ్మడమ్మ కొడుకు ప్రతాపరుద్రుడని ప్రకటించింది. ప్రతాపరుద్రుని చదువు సంధ్యల్లో సాముగరుడిలో తీర్చిదిద్దింది. అతన్ని తన వెంబడి తిప్పుతూ దేశం, ప్రజా, ధర్మ పరిపాలన అనే అంశాలను కూలంకుషంగా బోధించడం ప్రారంభించింది. తల్లి ముమ్మడమ్మ తన పుత్రుని మహాదశకు సంతసించి ప్రతాపరుద్రునికి అమ్మమ్మకి అప్పగించి నిశ్చింతగా కాలం గడిపింది. తన జీవిత కాలంలోనే ప్రతాపరుద్రుడికి పట్టాభిషేకం చేసి తండ్రి గణపతి దేవుని అడుగుజాడల్లో నడిచింది. తన బతుకంతా ప్రజల కోసమే అర్పించిన వీరనారి క్రీస్తు శకం 1289లో నల్లగొండ జిల్లా నకిరేకల్ సమీపంలోని కన్నుమూసింది. తెలంగాణ చరిత్రలో వీరనారి రుద్రమదేవి అధ్యాయం సువర్ణాక్షరాలతో లిఖించబడి ఎందరో విదేశీ యాత్రికులు రుద్రమ పరిపాలనా విధానాన్ని ప్రశంసించారు.